హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఈ మధ్యలో సురేంద్రపురి వెళ్ళాను. యాదగిరిగుట్ట దగ్గర సురేంద్రపురి కళాధామం అండి. చాలా బాగుంది చూడ్డానికైతే. పిల్లల్ని తీసుకొని వెళ్ళాను సమ్మర్ హాలిడేస్లో చూపించాలనేసి. చాలా చాలా బాగుంది. అన్ని బొమ్మలతో వివరంగా ఉంది. రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా పిల్లలకు మనకు తెలియజేసినట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్ళాను. చాలా బాగుంది. వాళ్ళు కూడా ఇదేంటి మమ్మీ ఇది ఇలా ఉంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి వివరంగా ఉంది. వాళ్ళకి కొంచెం మైండ్లోకి ఎక్కుతుంది. మన పిల్లలకి చూపిస్తే కొంచెమైనా మనకు చూపించాలనే నేను అనుకుంటున్నానండి. ఇక్కడైతే ప్రతి టెంపుల్లో దేవుడు ఎలా ఉంటాడు, ఇతర రాష్ట్రాలలో దేవుడు ఏ ఏ విధంగా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు అనేది కూడా చాలా పిక్చరైజ్గా ఉంటుంది. ఇప్పుడు తిరుపతిలో ఎలా ఉంటాడు దేవుడు అన్నట్టుగా ప్రతి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా ఇలా ఉంటారు అనేసి కూడా చూపిస్తారు. చాలా బాగుంటుంది. రామాయణం, మహాభారతం, చాలా శివ కళ్యాణం, రాముడి పట్టాభిషేకం ఇలా జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఉంటుంది. చాలా చూడదగిన ప్లేస్ అండి ఈ సురేంద్రపురి అనేది. పిల్లలకైతే చూపించాల్సిందే. చాలా చాలా బాగుంటుంది. మనకు అసలు వ్యూ కూడా ఎంత బాగుంటుందంటే పిల్లలు చాలా సంతోషిస్తారు. ఇలాంటి ప్లేసెస్ అయితే పిల్లలకు చూపించాల్సిందే మనము. ఎందుకంటే చాలా వివరంగా ఉంటుంది అక్కడ. మనం వాళ్ళకు బుక్స్లో కూడా అప్పుడప్పుడు మమ్మీ ఇది మా బుక్లో ఉంది అని కూడా చెప్తారు మా పిల్లలు. శివుడు అయినా, శివ కళ్యాణం అయినా ప్రతి ఒక్కటి మనం చాలా బాగుందండి అక్కడ. చూడ్డానికైతే నాకైతే రెండు కళ్ళు చాలలేదు. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం చూశాను. చాలా మంచిగా అనిపింది. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. మాకైతే 2 అవర్స్ పట్టింది మొత్తం విజిట్ చేసి చూసి రావడానికి. అంటే వెళ్ళేదాన్ని బట్టి మనం చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకా పడుతుంది. ఆడికైనా మేము చాలా బాగా చూసాము. 2 అవర్స్ పట్టింది. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.